అండమాన్ నికోబార్ పేరును మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత విజ్ఞప్తి చేశారు. ఐలాండ్కు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టాలని రిక్వెస్ట్ చేశారు. సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో బోస్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన ఫైటర్ అని కొనియాడారు. ధర్నాలు చేసేంత వరకు కూడా మాకు 33% రిజర్వేషన్ ఇవ్వలేదు. కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆనాడు తాను దేశం బయట ఒక 40,000 మందితోని ఆజాద్ హింద్ ఫోర్స్ అనేటటువంటి ఇండియన్ నేషనల్ ఆర్మీని నిర్మాణం చేస్తే అందులో రాణి ఝాన్సీ లక్ష్మీ రెజిమెంట్ అని పెట్టి అనేక మంది ఆడబిడ్డలను కూడా సైన్యంలో రిక్రూట్ చేసుకున్నటువంటి వ్యక్తి. అంటే ఏదో మాటలకు మీదికి రిజర్వేషన్ కోసము పొజిషన్ ఇవ్వకుండా నిజంగా ఆడబిడ్డల చేతిలో గన్ను పెట్టి తుపాకీ పెట్టి పవర్ ఇచ్చి కొట్లాడమని ధైర్యం ఇచ్చినటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. అటువంటి వ్యక్తి యొక్క స్ఫూర్తిని ఖచ్చితంగా మనం తీసుకోవాలి. మరి మాటికి చీటికి పేర్లు మార్చేటటువంటి ప్రభుత్వాలను చూస్తున్నాం. మనం అనేక పేర్లు మార్చుకుంటూ వస్తున్నారు. కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిది మన సంపద, చరిత్ర, మన భారతదేశ చరిత్ర. ఆ చరిత్రను కాపాడుకోవడానికి పేరు మార్చమని అడుగుతున్నాం. మనం రాజకీయాల కోసం అడుగుతలేము. ఏదైతే అండమాన్ నికోబార్ అని ఉన్నదో అది పెట్టిన పేరు ఎవరు పెట్టింది? బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు. అది మన ఇండియన్స్ పెట్టుకున్న పేరు కాదు. ఇండియన్స్గా మనం నిజంగా బ్రిటిష్ రాజ్యం వద్దు మనకు అనుకుంటే మాత్రం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గౌరవార్థం ఆజాద్ హింద్ అని పెట్టాలనేటటువంటి విషయాన్ని నేను మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది కూడా ఊరికే అడగడం లేదు. ఆనాటి కాలంలో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ బ్రిటిష్ పార్లమెంట్లో చెప్తారు, ఏ అట్లీనైతే మనం తిడుతూ ఉంటామో ఆ అట్లీ అనేటటువంటి ఆయన ప్రైమ్ మినిస్టర్ చెప్తాడు, మేము సుభాష్ చంద్రబోస్ గారు దేశం బయట ఆర్మీ రేజ్ చేయడంతో, మాకు వ్యతిరేకంగా ఒక ఆర్మీని క్రియేట్ చేయడంతో ఈ ఛాన్స్ ఇవ్వద్దని, ఆ భయానికి కూడా మేము స్వాతంత్రం ఇస్తున్నామని ఆయన ఆన్ ద రికార్డ్ బ్రిటిష్ పార్లమెంట్లో చెప్తాడు. అటువంటి గొప్ప వ్యక్తిని డెఫినెట్గా మనం సంస్మరించుకోవాలి. వారి జ్ఞాపకార్థం ఉండాలి. ఇట్ ఈస్ అ నేషనల్ మెమరీ. ఇట్ ఈస్ నాట్ వన్ పర్సన్స్ హిస్టరీ. దట్ నేషనల్ మెమరీ హ్యాస్ టు బి రిస్టోర్డ్. That is why I am requesting Honorable Prime Minister Modi ji that kindly honor that national hero's legacy and it should be passed on to the future generations. That is why Telangana Jagruti today is writing to your honorable self.